నమస్తే వెల్కమ్ టు డే 24 న్యూస్. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక 3వ వార్డు నందు గల సాగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం సోమవారం 12:30 కాకినాడ జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ, కార్యదర్శి కొంచె నానిలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీ ద్వారా వచ్చినటువంటి మధ్యాహ్న భోజనం రుచికరంగా లేకపోవడంతో కేవలం 100 మంది విద్యార్థులు మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని తినడం జరుగుతుందని, రుచికరమైన ఆహారాన్ని అందిస్తే విద్యార్థులందరూ కడుపు నిండా ఆహారం తినే అవకాశం ఉంటుందని అన్నారు. అదే విధంగా పాఠశాలలోని విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని, తక్కువ మంది ఉపాధ్యాయులతో విద్యార్థులను బోధించడం ఉపాధ్యాయులకు తలకు మించిన భారం అవుతుందని, ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో పిఎల్వి లక్ష్మి పాల్గొన్నారు. సోమవారం నుంచి శుక్రవారం దాకా గుడ్డు డైలీ ఉంటుంది. మినుగుబొట్టు చూసారా? సైట్లు ప్రభుత్వం అసలు గుడ్డు ఇలా ఉండాలి. ఇదిగో ఈ సైజులో ఉండాలి. ఈ సైజులో గుడ్లన్నీ ఈ సైజులో ఉన్నాయి. 10 గుడ్లు అయ్యాయి, 30 గుడ్లు అయ్యాయండి. అలాగ ఉన్నాయి. అది కంపెనీ ఇచ్చేస్తారు, పిల్లలకి గుడ్లు ఇచ్చామంటున్నారు. కానీ సైజ్ అయితే చిన్న సైజు. అన్నట్లు అలాగే ఉన్నాయి. అన్నట్లు అలాగే ఉన్నాయి. చిన్న గుడ్లు అన్నీ చిన్న గుడ్లు, సైజులు అన్నీ చిన్న. ఇది మరీ బాగుంది. ఇదంతా సైజు. అందులో పెద్ద గుడ్లు పెడుతున్నారు, ఉన్నాయని చిన్న గుడ్లు చేస్తున్నారు. అన్ని గుడ్లు నీట్గా లేవు. ఇది ఎలాగుందో చూడండి, అసలు ఎలా చూడండి సార్, ఎలా ఉందో బాత్రూమ్ చాలా వరస్ట్గా ఉంది. మరి తాళాలు వేసేసారేటండి వాడకుండాను? స్టాప్దా? స్టాప్ కండి ఇది. మరి తాళాలు వేసేసారు, మరి వాడటం పిల్లలు వాడినవి అది వాడకది వాడకలా ఉంది, తాళాలు వాడలేదు. అదే నా పేరు నూతలపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు, కాకినాడ జిల్లా. ఇవాళ పెద్దాపురంలో ఉన్నటువంటి సాగర్ మున్సిపల్ హై స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యాహ్నం భోజనంలో పిల్లలకి సరిగా ఉందా లేదా, ఇది బెండపూడి ఏజెన్సీ వారు సప్లై చేసినటువంటి భోజనం చూడటానికి రావడం జరిగింది. ఈ భోజనానికి గుడ్డును సప్లై చేస్తున్నారండి. ఆ ఎగ్ ప్రభుత్వం నిర్ణయించిన అంటే బరువు లేకుండా కోడిగుడ్డు అనేది చిన్న పిచ్చి గుడ్లు లాంటి గుడ్లు, అంటే 10 గుడ్లు పెద్దవి, మిగతా గుడ్లన్నీ అట్టకి చిన్న గుడ్లతో అలా సప్లై చేయడం జరిగింది. అది పిల్లలకి మరి నోటుకాడ పెట్టేది కొట్టేటట్టుగానే మేము భావిస్తున్నాం. ఉపాధ్యాయుల కొరత కూడా ఉంది స్కూల్లో. ఎంత పాపం 3 ఉపాధ్యాయులతో 310 మందికి పిల్లలు చదువు చెప్పడం అంటే ఎక్కడ కుదురుతుందండి? అది డిఈఓ గారు కానీ, విద్యాశాఖ మంత్రి గారు కానీ ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అలాంటి ఇప్పుడు విద్య బాగోవాలంటున్నారు, టార్గెట్ పెట్టి మాస్టర్ల మీద కత్తి పెట్టినట్టు ఒత్తిడి చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు నియమించినట్టయితే ఆ ప్రభుత్వం ఆశించినట్టుగా ఫలితాలు రావాలంటే తగిన ఉపాధ్యాయులను కూడా ఈ పాఠశాలకు నియమించాలని కానీ మానవ హక్కుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ బాత్రూమ్లు కూడా సరిగ్గా లేవు, మెయింటెనెన్స్ లేదు. కాబట్టి దీని మీద సంబంధిత అధికారులు చర్య తీసుకుని శుభ్రంగా ఉండేలాగా ఏర్పాటు చేయాలని మానవ హక్కుల సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలా మెనూ ప్రకారంగా భోజనాలు అందుతున్నాయి అంటున్నారు, కానీ పిల్లలు 310 మందికి ఇక్కడ 200 మందికే భోజనం పెడుతున్నారు అంటున్నారు. కానీ అందులో 100 మందే తింటున్నారు, మిగతా వాళ్ళు తింటం లేదు, బాక్సులు తెచ్చుకుంటున్నారు. కాబట్టి రుచిగా ఉన్నట్టయితే పిల్లలు అందరూ తింటారు. కాబట్టి సన్న బియ్యంతో ప్రభుత్వం సప్లై చేసి మధ్యాహ్నం భోజనం పగడబందిగా నడిపించేలాగా విద్యాశాఖ మంత్రి గారికి చర్య తీసుకోవాలని మానవ హక్కుల సంఘం తరఫున చేతులు మొక్కి వేడుకుంటున్నాం. పిల్లలకి మీరు కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి సరైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.